వీడియో చూడగానే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ నేను ఏం చేయబోతున్నానో. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు రొయ్యల పచ్చడి అయితే చేయబోతున్నాము. దానికోసం రొయ్యలు ముందు ఉడికించి తర్వాత ఆయిల్ హీట్ చేశాను. అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాను. అందులో కావలసినటువంటి ఉప్పు అలాగే కారం కూడా తీసుకున్నాను అన్నమాట. నిమ్మరసం కావాలి ఫ్రెండ్స్, నిమ్మరసం కూడా ఈ నిమ్మ చెక్కలు అయితే పిండి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది. అందులో ఈ రొయ్యలు ముందుగా పసుపు ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి ఉడికించాను అన్నమాట. వాటిని ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. రొయ్యలు కొంచెం బాగా గట్టిపడిపోతాయండి వేయించేసరికి. మనం పచ్చడి రెడీ అయిన తర్వాత తినడానికి బాగా గట్టిగా ఉంటాయి అన్నమాట. అలా అంత గట్టిగా ఉండకూడదు అనుకుంటే కొంచెం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం వేగిన బాగానే ఉంటుందన్నమాట. మనకి స్మెల్ అయితే రాకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ అనేది స్మెల్ వస్తే మాత్రం బాగోదు, తినలేము అసలు. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. మొత్తం కరిసిపోయాయి అన్నమాట. అలా కరిసిపోకుండా వేడి తీసేస్తున్నాను. మళ్ళీ వేసి వేయించుతున్నాను. నేను ఎలా చేస్తున్నానో ఈరోజు మీరు చూసేసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలా చక్కగా కూడా మనం ఎన్నైతే తీసుకుంటామో ఆ క్వాంటిటీ, ఇన్ని కేజీ 2 కేజీల ఏంటి అనేది మొత్తం అంతా కూడా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అన్నీ అలా వేయించుకున్నాను అన్నమాట. అందులో కావలసినటువంటి ధనియాలు, మొగ్గలు, అలాగే చూస్తున్నారు కదా జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసాను అన్నమాట. వేసి చక్కగా మనం వేయించుకోవాలి. ఆ తర్వాత ముందు మనం రొయ్యలు వేయించుకున్నటువంటి ఆ ఆయిల్లోనే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అందులోనే అల్లాన్ని పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించుకోవాలన్నమాట. అడుగంటిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇందాక మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవి వడారిపోతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు అందులో నేను ఇందాక యాలకులు వేయలేదు, ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టిన పౌడర్ ఉంటే నా దగ్గర అది వేసాను. మధ్యలో ఈ అల్లం పేస్ట్ అనేది అడుగంటకుండా కలుపుకోవాలి. గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్. ఆ ధనియాలు అవన్నీ కూడా మిక్స్ చేసి చక్కగా పౌడర్ చేశాను. ఆ పౌడర్ని కూడా అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనము ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట. ఉండగట్టకుండా చక్కగా కలిపేసుకోవాలి. రొయ్యల పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఇంతకుముందు చేయలేదు, అంటే ఈ మధ్య కాలంలో చేయలేదు. ఒక 2 years బ్యాక్ చేశాను. అంతకుముందు చాలాసార్లు చేశాను కానీ ఈ మధ్య కాలంలో అయితే చేయలేదు. నేను చేసే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే మనం ఇవన్నీ దగ్గర పెట్టుకొని గ్రేవీ ఏదైతే ఉందో అందులో కొంచెం చల్లారాక వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు, కారము, ఆ రొయ్యలు అన్నీ వేసి అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసి తెల్లగడ్డ వేసి కలిపేసుకోవాలి. ఇంకా అంతే, రొయ్యల పచ్చడి